విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నెల్లిమర్ల కూటమి అభ్యర్థి లోకమాధవి. ఇంటింటి ప్రచారం చేపడుతూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రచారంలో తనకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు చేసిన అవినీతిని, కబ్జాల గురించి వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారంటున్న లోకమాధవితో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. నెల్లిమర్ల నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి లోకమాధవి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలోని రఘుమండ, డెంకాడ్ మండలం రఘుమండ విలేజ్లో ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. మనతో లోకం నాగమాధవి ఉన్నారు, మనతో మాట్లాడు. మేడం, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ప్రస్తుతం విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు, ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ప్రజలైతే నీరాజనాలు పలుకుతున్నారు. మార్పు రావాలి. ఈ బొడికొండ అప్పలనాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడు. ఖచ్చితంగా మా సమస్యలు చాలా ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం మీలాంటి వ్యక్తులతోనే జరుగుతుందని అందరూ కూడా ప్రతి ఊర్లో కూడా పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడికి ప్రచారంకి వెళ్ళినా కూడా ప్రజలే అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని ఖచ్చితంగా మీ గెలుపు జరిగి తీరుతుందని అభయహస్తం ఇస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలు వివరిస్తున్న పరిస్థితి, ఎలాంటి సమస్యలు మీ గ్రామాల్లో చెప్తున్న పరిస్థితి? దారుణంగా ఉందండి నెల్లిమర్ల నియోజకవర్గం. చెప్పాలంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి మూల కూడా ప్రతి మహిళ చెప్తున్నది రక్షిత మంచినీరు ఎక్కడా లేదు. అసలు కుళాయిలోంచి నీళ్ళే రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్ పట్టుకుంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి ఉన్నది. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. జలజీవన్ మిషన్ కింద కొన్ని కోట్లు వస్తే అవన్నీ కూడా పక్కదారి పట్టించేశారు. హడావిడిగా ఎన్నికల ముందరేమో రోడ్లు తవ్వేసి పైప్ లైన్లు మడిగే అందులో కప్పేసి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ దానివల్ల చాలామంది పడిపోతున్నారు కూడా. కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గం దాహార్తి తీరడానికి, అలాగే రైతానికి సాగునీరు అందించడానికి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ప్రజలందరూ పెద్దపీట వేస్తున్నారు. ఇంకా రెండోది, అందరికీ తెలిసింది, నెల్లిమర్ల నియోజకవర్గంలో చదువుకున్న యువత చాలా ఉన్నారు. ఉద్యోగాలే ధ్యేయంగా, పరిశ్రమలే ప్రధానంగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి అహర్నిశలు కష్టపడతానన్న నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలందరికీ భరోసా ఇస్తున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గం బాగుపడాలి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఖచ్చితంగా చాలా పరిశ్రమలు మనం తీసుకోవాలి. ఒక ఐటీ పార్క్ని తీసుకురావాలి, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని తీసుకురావాలి. ఇలా రకరకాల పరిశ్రమలతో ప్రజల జీవన విధానాన్ని మార్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలన్నది మా లక్ష్యం. మీ ప్రత్యర్థి మీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ఆర్ఐ అంటున్నారు, విదేశాల్లో ఎన్నికల తర్వాత మరలా విదేశాలు వెళ్ళిపోతారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మిమ్మల్ని మీ మీద ప్రత్యేకించి విమర్శలు అయితే ఎన్ఆర్ఐ అన్న ముద్ర అయితే వేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఆయనకు అర్థం కానివి చాలా ఉన్నాయండి. ఆయన పరదారుల చాటు మహారాణి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే బయటికి రాడో ఈయన బయటికి రాడు. 12 గంటలకు లేస్తాడని ప్రజలే చెప్తున్నారు. నాకు అర్థమైందా? నేను రాజకీయాల్లోకి రాకముందర ఖచ్చితంగా వివిధ దేశాలు తిరిగాను. ఆ దేశాల్లో పరిశ్రమలు చేసుకున్నాను. తద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే దానికి ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్య ఉంటాను, ప్రజలకు సేవ చేస్తాను, ఎక్కడికి వెళ్ళను. బాబు బొడికొండ అప్పలనాయుడు గారు వాళ్ళ కుటుంబానికి ఒకటే చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రజలు ఈసారి పెద్దపీట వేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలతోనే ఉంటాను. నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యలన్నీ నా సమస్యలుగా తీసుకొని ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నాను. ఈ పరిస్థితి నెల్లిమర్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నా సమస్యలుగా భావించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేలాగా కృషి చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో ఉంటాను. బొడికొండ అప్పలనాయుడు చేస్తున్న విమర్శలను అయితే లోకమాధవి తిప్పుకొడుతున్న పరిస్థితి ఉంది. ప్రచారం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. గెలుపు తథ్యం అన్నట్టుగా లోకమాధవి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భానుప్రసాద్, ఐ న్యూస్, విజయనగరం.